ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకై దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనం నుండి 43వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 40వ వచనం నుండి 43వ వచనం వరకు చదువుకుందాం. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాననెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా గురుడివాని విశ్వాసం, ద ఫెయిత్ ఆఫ్ ద బ్లైండ్ మ్యాన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యేసు 12 మంది శిష్యులను ప్రక్కకు తీసుకుని వెళ్ళి తనకు రాబోయే శ్రమలు మరియు మరణాన్ని గురించి వారితో మాట్లాడినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తాం. అయితే ఆయన ఏం చెప్పాడో వారికి ఇంకా అర్థం కాలేదు. వారు దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. తర్వాత యేసు ఎరుకోకుండా ప్రయాణమై వెళ్తున్నప్పుడు గ్రుడ్డివాడైన ఒక వ్యక్తి యేసు అటువైపుగా వెళుచున్నాడని విని ఆయనను, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాడు. యేసు అతన్ని గమనించి అతన్ని రమ్మని పిలిచి, నేను నీకు ఏమి చేయాలని అనుకుంటున్నావని ఆ గుడ్డివాడిని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, ప్రభువా, నాకు చూపు తిరిగి దయచేయండి అని జవాబిచ్చాడు. ఆ సమయంలో యేసు అతన్ని కళ్ళను స్వస్థపరిచి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని ప్రకటించాడు. అతడు చూపు పొందుకొని దేవుని మహిమపరుస్తూ వెళ్ళినట్లుగా లేఖనంలో మనం చదువుతున్నాం. ఈ భాగంలో యేసు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 31 నుండి 34 వచనాల్లో యేసు యెరూషలేమునకు వెళుచున్నాడు. అక్కడ ఆయనకు శ్రమ, మరణము ఎదురు చూస్తున్నాయి. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి తాను వెళ్ళబోయే మార్గం ద్వారా అది శ్రమ మార్గం తప్ప వేరే మార్గం లేదని ఆయనకు తెలుసు. ఆ సమయంలో శిష్యులు వారు యేసు ప్రభువును, ఆయన చెప్పినటువంటి మాటల్ని వారు అర్థం చేసుకోలేదు. వైఫల్యానికి, అవమానానికి ప్రతీక అయినటువంటి సిలువ కీర్తికి ఎలా దారితీస్తుందో వారికి అర్థం కాలేదు. వారు ఈ విషయాలు అర్థం చేసుకున్నప్పటికీ ప్రభు ఆయన మరణించి పునరుత్థానం అయిన తర్వాత వారు ప్రతిదీ స్పష్టంగా తెలుసుకుంటారనేది లేఖనంలో మనం చూస్తాం. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే, ఎరికో నుండి వచ్చినటువంటి గుడ్డి భిక్షగాడు అత్యల్ప స్థానంలో ఉన్నటువంటి వాడు అందరికంటే అమూల్యమైనటువంటి దేవుని దయను అతను అనుభవించాడనేది లేఖనం తెలియజేస్తుంది. ఎందుకనగా అతను దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఈ రీతిగా చెప్పాడు, ప్రజలు నన్ను చిన్నచూపు చూశారు, కానీ ప్రభు నన్ను గుర్తించి నా అవసరాన్ని తీర్చాడు అని అతను విశ్వాసంతో తెలియజేసినట్లుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ భాగంలో మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏమనగా, ఎవరైతే ఆయన్ని పిలుస్తారో తనను పిలిచే వారికి ఖచ్చితమైనటువంటి విశ్వాసాన్ని యేసు వారి యొక్క విశ్వాసాన్ని చూసి తప్పకుండా వారిని రక్షిస్తాడు, లేదా వారికి బాగు చేస్తాడు, వారి మొరను వింటాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి తనను పిలిచే వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు, వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. ఈ గ్రుడ్డివాడు యేసునందు విశ్వాసం ఉంచాడు. యేసును తనను కరుణించమని కేకలు వేశాడు. యేసు అతని కేకలు విని నిలిచి అతన్ని బాగు చేసినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని వైపు మనం చూసినప్పుడు, దేవుని మనం పిలిచినప్పుడు, దేవుడు మన పిలుపుకు విని ఆయన మనకు సహాయం చేయడానికి, మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నట్లు లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనము
అచంచలమైనటువంటి లేదా స్థిరమైనటువంటి విశ్వాసంతో దేవుల్లో మనము ముందుకు సాగుతూ ఉన్నట్లయితే దేవుని కార్యాల్ని మనం చూడగలుగుతామనేది ఈనాటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. గురుడివాడు తన జీవితంలో దేవుని కార్యాన్ని చూశాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా విశ్వాసం కలిగి ముందుకు సాగినట్లయితే దేవుడు మన పట్ల చేసేటువంటి గొప్ప కార్యాన్ని మనం కూడా చూడగలుగుతాం. కాబట్టి మనం మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినట్లు, దేవుని యొక్క గొప్ప కృపను మనం అనుభవించినట్లు దేవుని మనం ప్రార్థించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు తన యుద్ధకు వస్తారో, ఎవరు తన నామమున ఆయన ప్రార్థిస్తారో వారందరికీ ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని లేఖనం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు. ప్రభు నామమున ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు బాగుపడతాడనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి యేసు వైపు మనం చూస్తూ ఆయన విశ్వాసం ఉంచి ఆయన ప్రార్థించి ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో పొందుకునే విధంగా మన జీవితాలు మలచబడినట్లు దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోక దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకములో మేము కోరుకున్న దానికంటే మా కోసం నీ దగ్గర ఉన్న బహుమానం చాలా విలువైందని నమ్మడానికి మాకు సహాయం చేయండి. మా జీవితాల్లో నీ గొప్ప కార్యాలు చేసే దేవుడవని, నీ అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.